ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం మార్కు సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడినట్టుగా, ఇదిగో నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను, అతడు మీకు మార్గం సిద్ధపరచును. దూతను నేను ముందుగా పంపిస్తున్నాను, నీకు ముందు నా దూత నడుస్తూ ఉంటారు. అతడు నీ మార్గాన్ని సరళం చేస్తాడు, సిద్ధపరుస్తాడు, క్లియర్ చేస్తూ ఉంటాడు అంటున్నాడు. నీకు ముందుగా నా దూత వెళ్తుంది, నువ్వు భయపడొద్దు అంటున్నాడు దేవుడు అనమాట. ఒక తోడు నీకు వెళ్తున్నాడు, నువ్వు ఒంటరిగా లేవు అని దేవుడు చెప్తున్నాడు అనమాట. ఈరోజు ఎంతమంది నిజంగా నాకు భయంగా ఉంది ప్రవ్వా, నేను ఒంటరిగా ఉన్నాను ప్రవ్వా, నాకేం చేయాలో తోచడం లేదు ప్రవ్వా, నేను ఎలా వెళ్ళాలో నాకు అర్థం కావటం లేదు ప్రవ్వా, నేను ఎలా ఈ కుటుంబాన్ని జీవితాన్ని నడిపించాలో నాకు అర్థం కావటం లేదు, నా బ్రతుకంతా అగమ్య గోచరంగా ఉంది, నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, టెన్షన్గా ఉన్నాను, భయంగా ఉన్నానని మీరు అనుకుంటున్నారా? దేవుడు అంటున్నాడు, అందుకే భయపడొద్దు, నా దూత నీకు ముందు వస్తున్నాడు, నా దూత నిన్ను నడిపిస్తా, నా దూతే నీకు సహాయకారిగా ఉంటాడు అని వాగ్దానం చేస్తున్నాడు అనమాట. కాబట్టి నేను భయపడకుండా దేవుని వైపు ఎదురు చూస్తూ, దేవునితో ఉంటూ, దేవునిలో ఉంటూ ఆయన వైపు నడిచినట్లయితే తప్పకుండా దేవుడు నీకు ఒక మార్గాన్ని సిద్ధపరిచి ఆయన ముందుకు తీసుకెళ్తాడనమాట. అటు కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిజమే, నాకు ముందుగా తండ్రి ఒక దూత వెళ్తుంది అని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. నీకు ముందుగా నేను ఒక దూతను పంపిస్తున్నాను, అతడు నీకు మార్గం సరళం చేస్తాడు, నీ గమ్యాన్ని సరళం చేస్తాడు అంటున్నావు తండ్రి. అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నిజంగానే ప్రతి ఒక్కరికి, చూస్తున్న వారికి నీ దూతను పెట్టి మార్గం సరళం చేసే కృపలోనికి నడిపించండి తండ్రి. మంచి మార్గంలో నడిపించే కృపను తండ్రి, ఆశీర్వాదకరమైన ఆరోగ్యమైనటువంటి అయా తండ్రి, దేవునికి మహిమకరమైనటువంటిది చక్కగా తండ్రి దేవుని మహిమపరిచే కృపలోనికి నడిచి వెళ్ళాలి. సంతోషం. ఎంతమంది బిడ్డలైతే నాకు ముందుగా దూత వెళ్తున్నాడని నమ్మి ప్రార్థిస్తున్నారు, వారందరి జీవితాలలో గొప్ప కార్యం జరిగించుకుని మహిమ మీరే, ఘనత మీరే, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాం. అలాగే ప్రభా, ఈరోజు తండ్రి ఎంతమంది అయితే బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారిని కూడా దీవించి ఆశీర్వదించి నీ కృపకు పాత్రలుగా చేసుకున్నామని, ఘనతయు మహిమయు ప్రభావాలు మీ చేతుల్లో పెడుతూ అయ్యా వారికి మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, దీర్ఘాయుష్, కృపా కాపుతుల క్షేమం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.